తెలంగాణలో దురదృష్టవశాత్తు ఇవాళ బాబాసాహెబ్ రాసినటువంటి ఒక భారత రాజ్యాంగం అమల్లో లేదు. అత్యంత దుర్మార్గమైనటువంటి రేవంత్ రెడ్డి రాక్షసమైనటువంటి పరిపాలన కొనసాగిస్తూ ఒక పాశవిక రాజ్యాంగాన్ని అమలు చేస్తా ఉన్నాడు. దానికి ప్రతీకనే ఇవాళ ఎవరి ఓట్లతోనైతే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవిలో కూర్చుండో వాళ్లనే అణచివేసేటువంటి ఒక రీతిలో వ్యవహరిస్తూ ఇవాళ లగచెర్ల తదితర గ్రామాలలో ఉన్నటువంటి ఒక లంబాడి బిడ్డలపై ఇవాళ దాష్టికానికి పాల్పడుతూ అదిరిచ్చి బెదిరించి వాళ్లను నానా హింసలకు గురి చేసి ఇవాళ అల్లుడి కళ్లల్లో ఆనందం కోసం ఇవాళ వాళ్ల పేదవాళ్ల భూములు లాక్కోవాలనే ఒక దుర్మార్గమైన ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. గత 40 రోజులుగా ఇవాళ రేవంత్ రెడ్డికి ఓట్లేసి కొడంగల్ ఎమ్మెల్యే చేసిన పాపానికి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన పాపానికి ఇవాళ దాదాపు 40 రోజులుగా ఇవాళ లంబాడి బిడ్డలు ఇవాళ జైళ్లలో మగ్గుతా ఉన్నారు. ఈ సెక్షన్ అంటే ఆ సెక్షన్ అని, ఈ కేసు అంటే ఆ కేసు అని చెప్పని కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ ఇవాళ భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ, సుప్రీంకోర్టు తీర్పులను తుంగలో తొక్కుతూ ఇవాళ బెయిల్లు రాకుండా అడ్డుపడుతూ ఇవాళ ఒక సైకోపాత్ పాలన ఇవాళ రేవంత్ రెడ్డి కొనసాగిస్తూ ఇవాళ పేద బిడ్డలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు ఇవాళ కకావికలాలు అయిపోయి ఇవాళ నానా ఆగమవుతున్న ఒక పరిస్థితి. ఎప్పుడు మా భర్తలు బయటకు వస్తారు, ఎప్పుడు మా కొడుకులు బయటకు వస్తారు, ఎప్పుడు మా అన్నలు బయటకు వస్తారు అని చెప్పని ఇవాళ అత్యంత బాధపడుతున్న ఒక పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి కళ్లల్లో మాత్రం ఒక సాడిజంతో ఇవాళ కళ్లల్లో ఇవాళ సంతోషాన్ని చూస్తా ఉన్నాడు. అంచేత రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ గారు ఇచ్చినట్టు ఒక పిలుపు మేరకు ఇవాళ అంబేద్కర్ గారైనా సరే, భారత రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారైనా సరే దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఒక మూర్ఖమైనటువంటి ఒక ఆధిపత్య అహంకారంతో వ్యవహరిస్తున్నట్టుగా రేవంత్ రెడ్డిని తట్టి లేపేందుకోసం అని చెప్పని ఇవాళ అంబేద్కర్ గారికి ఈ రోజు వారి పిలుపు మేరకు ఇవాళ వినతి పత్రాలు ఇవ్వటమైంది. ఎంత దుర్మార్గం అంటే అసలేమైనా తెలంగాణలో ఏమైనా భారత రాజ్యాంగం అమలుందా, ఇవాళ ఒక రాక్షస రాజ్యం అమల్లో ఉందా అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తే విధంగా అసెంబ్లీలో కనీసం చర్చ కూడా చేయనీయట్లేడు. నల్ల బట్టలేసుకొని నిరసన తెలుపుతామంటే పోలీసులతో అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఒక్క విషయం చెప్పదలుచుకున్నాం, వినాశకాలే విపరీత బుద్ధి. దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఎవడెవడైతే పేదవాళ్లను అణగదొక్కాలనే ప్రయత్నం చేసిండ్రో, ఎవడెవడైతే పేదవాళ్ల కళ్లల్లో కన్నీళ్లు చూసిండ్రో వాడి గతి అధోగతి పాలే రేవంత్ రెడ్డి. రానున్నటువంటి ఒక రోజుల్లో నీవు నీ ప్రభుత్వం కూడా పేద ప్రజల యొక్క ఉసురు తగిలి కొట్టుకపోతామని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ లగచెర్ల బాధితులు కావచ్చు, మరో పక్కన ఇవాళ పోలీసులను అడ్డం పెట్టుకుని రాజ్యం చలాయించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కేటీఆర్ గారిని అరెస్ట్ చేయాలా, లగచెర్ల బాధితులను అరెస్ట్ చేయాలా, మూసీ బాధితులను అరెస్ట్ చేయాలా, హైడ్రా బాధితులను అరెస్ట్ చేయాలా, ఎక్కడికక్కడ ఒక పోలీస్ దాష్టికాన్ని కొనసాగిస్తూ, పోలీస్ రాజ్యం కొనసాగిస్తూ ఒక సాడిస్ట్ లెక్క, సైకోపాత్ లెక్క రేవంత్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి బుద్ధి మార్చాలని చెప్పని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి విజ్ఞప్తి చేస్తూ చట్టాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాల. దురదృష్టం నేషనల్ ఎస్సీ కమిషన్ వచ్చిపోయింది, నేషనల్ ఎస్టీ కమిషన్ వచ్చిపోయింది, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చిపోయింది. ఇన్ని కమిషన్లు వచ్చి, ఇన్ని విజిట్లు చేసి, ఇన్ని రకాల తాకీదులు ఇచ్చినప్పటికీ కూడా ఇంతవరకు చర్యలు లేకుండా వాళ్లను జైల్లో మగ్గబెడతా ఉన్నారు. బిడ్డ ఎన్ని రోజులు పెడతావు, ఎంతమందిని పెడతావు? ప్రజాస్వామ్య స్ఫూర్తి ముందు నీలాంటి నియంతలు కొట్టుకపోక మానరు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ తప్పనిసరిగా ఈ ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేస్తాం. ఆ లంబాడి బిడ్డలకు విముక్తి కలిగే విధంగా, వాళ్ల పక్షాన పోరాటం చేస్తున్న పట్నం నరేందర్ రెడ్డికి విముక్తి కలిగేటువంటి వరకు కూడా ఈ పోరాటం ముందుకెళ్తుందని చెప్పని తెలియజేస్తూ జై తెలంగాణ. లగచెర్ల బాధితులను, లగచెర్ల రైతులను